సమాచారం. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అధికారులు చెప్తున్నా పెద్దపల్లి మండలంలోని తుర్కల మద్దికుంట గ్రామంలో మాత్రం ఎలాంటి సౌకర్యాలకు నోచుకోని పరిస్థితి ఉంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మెరుగ్గా ఉన్నా సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలం వచ్చిందంటే చాలు పాఠశాల ఆవరణలో మొత్తం చీడపురుగులు, విషసర్పాలు దర్శనమిస్తున్నాయి. ఈ రెండు పాఠశాలలకు ప్రహారీ గోడ లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. నాణ్యమైన విద్య ఉన్నప్పటికీ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు లేక ప్రైవేటు పాఠశాలలకు గ్రామంలోని విద్యార్థులు వెళ్లవలసిన పరిస్థితి ఎదురవుతుంది. ఎంపీపీఎస్ తుర్కల మద్దికుంట ప్రైమరీ స్కూల్ ఏపీసీ చైర్మన్ కీర్తన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ఎంపీయూపీఎస్ ప్రైమరీ స్కూల్లో ప్రహారీ గోడ లేక గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రి స్కూల్లో మందు తాగి బాటిల్స్ పగలగొడుతున్నారని, స్కూల్లో ఉన్న టేబుల్స్, బుక్స్ ని ధ్వంసం చేస్తున్నారని, ఈ స్కూల్ కి కాంపౌండ్ వాల్ మరియు గేటు కావాలని దానికి సంబంధించిన అధికారులు చొరవతో త్వరగా పనులు ప్రారంభించాలని కోరారు. ఈ స్కూల్ కి సంబంధించి చాలా అవసరతలు ఉన్నాయండి. ముఖ్యంగా కాంపౌండ్ వాల్, అది కాంపౌండ్ వాల్ కరెక్ట్ లేకపోవడం వల్ల ఏంటంటే యూత్ కానీ ఇంకా తెలియని వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు చాలామంది వచ్చి స్కూల్లో చాలా చిల్లర పనులు చేస్తున్నారు. డ్రింకింగ్ చేయడం, స్మోకింగ్, బాటిల్స్ పగలగొట్టడము, చాలా అసభ్యకరమైన పనులు చేస్తున్నారండి. అది పిల్లలకి అసలు అవి వాళ్ళకి తెలియకూడనివన్నీ తెలిసేలాగా వాళ్ళు ఇక్కడే చేస్తున్నారు. సో ఇలాంటి వాటి నుండి మనం పిల్లల్ని కాపాడుకోవాలి, స్కూల్ని బాగా ఉంచుకోవాలి అని అంటే మాత్రం కాంపౌండ్ వాల్ కన్ఫామ్గా కావాలండి. కొంచెం దయచేసి మా అందరి కోసం ఈ స్కూల్కి కాంపౌండ్ వాల్ విత్ గేట్ కావాలని మేమైతే కోరుకుంటున్నామండి. ఈ స్కూల్లో ప్రైవేట్ స్కూల్కి ఏం తీసుకోకుండా మంచి స్టాఫ్ ఉన్నారు. పిల్లలు కూడా ఈ ఇయర్ చాలా స్ట్రెంత్ పెరిగారండి. సో మా పాపను కూడా ఇదే స్కూల్లో నేను చదివిస్తున్నాను. సో ఇలాగే ఇంకా ఇతర తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని పంపించాలంటే మెయిన్గా కాంపౌండ్ వాళ్ళు, గేటు మంచి సెక్యూరిటీ లాగా ఉంటేనే వాళ్ళు కూడా పంపించడానికి ముందుకు వస్తారు. దయచేసి ఇది అందరు గమనించి స్కూల్ కోసం ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. జెడ్పీహెచ్ఎస్ పాఠశాల చైర్మన్ జక్యం బేగం సిటీ న్యూస్ తో మాట్లాడుతూ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు లేవని, చిన్నపాటి వర్షానికే గ్రౌండ్ మొత్తం బురదమయంగా మారుతుందని, ఈ పాఠశాలలో 94 మంది విద్యార్థులు చదువుతున్నారని, గ్రామంలో ఎంతో మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలకు వెళ్తున్నారని, ఈ ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య మరియు సౌకర్యాలు అందిస్తే మిగిలిన విద్యార్థులు కూడా ఈ గ్రామంలోనే చదువుకోవడానికి ముందుకు వస్తారని, ప్రహారీ గోడ మరియు గేట్ లేకపోవడం వలన అనేక మంది గుర్తు తెలియని వ్యక్తులు గ్రౌండ్ లోపలికి ప్రవేశించి పాఠశాలలో ఇష్టారాజ్యంగా టేబుల్స్ పలగొట్టడం, గోడలపైన ఉమ్మడం, మందు బాటిల్స్ పగలగొట్టడం లాంటివి చేస్తున్నారని సంబంధిత అధికారులు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకి ప్రహారీ గోడ మరియు గేట్ నిర్మించాలని కోరారు. మా గ్రామం తుర్కల మద్దికుంట జెడ్పీహెచ్ఎస్ బడిలా చైర్మన్ నేను. ఇక్కడ పిల్లగాళ్ళకి సౌకర్యం లేదు. ఇక్కడ దోమలు, ఇక్కడ బురద అంతా వర్షం పడితే ఘోరంగా గోసైతుంది. వాళ్ళ సైకిళ్ళు, బండ్లు వచ్చేటానికి వాళ్ళ పిల్లలు ఇక్కడ 94 పిల్లలే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ సౌకర్యం లేదు. పిల్లగాళ్ళకి దోమలు, ఈగల ద్వారా పిల్లగాళ్ళకి ఎవరు తోలుతలేరు. మన గవర్నమెంట్ స్కూల్కి ఇంత పెద్ద బడి కట్టి కూడా ఏం లాభం లేదు. ఇంత మంచి సార్లు ఉన్నారు చెప్పేదానికి, కానీ ఏం సౌకర్యం లేదు. మనకు బౌండరీ లేదు, గేట్ లేదు. ఎందుకంటేనో ఇక్కడ వాళ్ళు రాత్రిపూట పిల్లగాండ్లు వచ్చి క్రికెట్లు, షటిల్ బ్యాట్ ఆడి ఇక్కడ అంత ఘోరంగా తాగి బాటిళ్ళు అవి ఇవి బీర్ సీసాలు పారేసిపోతారు. అందువల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడికి బడికి పంపటం లేదు. మనకి ముందుగా మన గవర్నమెంట్ బడికి బౌండరీ కావాలి, గెట్టు కావాలి. మళ్ళీ ఇక్కడ అంతా బురద అవుతుంది వర్షం పడితే, బొచ్చడు గడ్డి మొలుతుంది. ఇక్కడ క్లీన్ లేదు. వాళ్ళ తల్లిదండ్రులు పంపుతలేరు ఇక్కడికి. ఎందుకంటే మన బడి చూస్తే మీరు వచ్చి పెద్ద బడి ఉంది, గ్రౌండ్ ఉంది, పెద్ద స్థలం ఉంది, ఉండి ఏం లాభము? దానికి ఇక్కడ బౌండరీ లేదు, గెట్ లేదు. జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఇన్ఛార్జ్ పి రామచంద్రం సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ఈ పాఠశాల టోటల్ గ్రౌండ్ 6 ఎకరాల 21 గుంటలు ఉందని, గ్రౌండ్ అంతా పిచ్చి మొక్కలు మొలసి అసభ్యకరంగా ఉందని, కొంచెం మట్టి పోస్తే విద్యార్థులు ఆడుకోవడానికి బాగుంటుందని, ఈ పాఠశాలకు హద్దులు నిర్వహించి ఒక ప్రహారీ గోడ నిర్మిస్తే పాఠశాల సేఫ్టీగా ఉంటుందని, గ్రామస్తులందరూ సాయంత్రం సమయంలో పాఠశాలను పొల్యూట్ చేయకుండా చూడాలని కోరారు. నేను పి రామచంద్రము, జెడ్పీహెచ్ఎస్
తుర్కల మధ్యకుంట పాఠశాల ఇన్ఛార్జిని. ఎం రామరెడ్డి గారు ప్రధానోపాధ్యాయులు. మా టోటల్ గ్రౌండ్ 6 ఎకరాల 21 గుంటలు ఉంది. కొంచెం గ్రౌండ్ అంతా అనీవెన్గా ఉంది. కొంచెం మట్టి పోసి క్లీన్ చేస్తే ఇక్కడ ఆట స్థలంగా బాగుంటుంది. నెంబర్ ఆఫ్ కోర్ట్స్ వేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి హద్దులు నిర్ణయించి ఒక ప్రహరీ గోడ ఉంటే సేఫ్టీగా ఉంటుంది. గ్రామస్తులకు విజ్ఞప్తి ఏంటంటే సాయంత్రం పూట వచ్చి కొంచెము పొల్యూట్ చేయకుండా చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాకు ఒక బోర్వెల్ ఉంటే ఒక మోటార్ ఫిట్ చేసుకొని డ్రింకింగ్ వాటర్ ఇస్తూ ఉంటాం. తర్వాత ఆదర్శ పాఠశాలలో సంపు కట్టింది, కానీ ఈ మిషన్ భగీరథ పైప్ లైన్ కనెక్షన్ లేకపోవడం వలన డ్రింకింగ్ వాటర్కు ఇబ్బంది అవుతుంది. బయట నుంచి ఈ మినరల్ వాటర్ కొని పిల్లలకు అందించాల్సి వస్తుంది. కనుక గ్రామస్తులు ఈ విషయమై కొంచెం ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి